హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. గో బ్యాక్ గుజరాత్ మార్వాడీస్ అనే వార్త ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడే సడన్ గా ఎందుకు వచ్చింది, అసలు ఏంటిది, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మనకి క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతోని తెలంగాణ విప్లవకారులు, అలాగే ఇండియాస్ ఫస్ట్ దళిత కార్డియాలిస్ట్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథన్ గారు మనతో ఉన్నారు. మరి సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జమీన్. సార్, మీరు కూడా వినే ఉంటారు. అసలు మొత్తం కూడా తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది ఈ వార్త అయితే, గో బ్యాక్ గుజరాత్ మార్వాడీస్. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు ఇన్ని రోజులుగా లేనిది సడన్ గా ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటి సార్? రెడ్ టీవీ విజిటర్స్ కి మొట్టమొదట అసలు మార్వాడి అనే పదం ఎట్లా వచ్చిందని చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్. మార్వాడి అంటే ఎవరు? అది వెస్ట్ రాజస్థాన్ అంటే పశ్చిమ రాజస్థాన్లో జోధ్పూర్ ప్రాంతంలో ఒక డ్రై ఏరియా ఉంటుంది. అక్కడ మార్వార్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఓకే. మార్వార్. ఆ మార్వార్ ప్లేస్ లో ఉన్న వాళ్ళనే మార్వారీస్ అంటారు. ఓకే. మార్వారీస్ మరలా 3 మతాలకి డివైడ్ అయ్యి ఉన్నారు. ఓకే. ఓకే. శైవైట్స్, శైవైట్ మార్వాడి, వైష్ణవైట్ మార్వాడి, తర్వాత జైన్ మార్వాడీస్. శైవ మతం అవలంబించేవాళ్ళు, వైష్ణవ మతం అవలంబించేవాళ్ళు, జైన్ మతాన్ని అవలంబించేవాళ్ళు. కానీ వీళ్ళంతా కూడా ఒక బిజినెస్ కమ్యూనిటీ, ఒక 400 సంవత్సరాలు పెట్టి. వీళ్ళ యొక్క ఆరిజిన్ ఏమిటంటే భారతదేశం మీద, ఇండియా మీద మొట్టమొదటి దండెత్తి వచ్చినటువంటి ఆర్యులలో ఒక భాగం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అంటారు చూడండి. ఆ ఆర్య వైశ్యులే ఈ మార్వాడీస్. ఓకే. అంటే వీళ్ళు బ్రాహ్మణ్స్ కిందకే వస్తారా? బ్రాహ్మణ్స్ వేరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని ఆర్య త్రైవర్ణిక అని ఒక శ్లోకం ఉంది ఋగ్వేదములో. సో వీళ్ళు ఆ ఆర్య వైశ్యులు వీళ్ళు. అంటే ఈ దేశస్తులు కాదు. బేసికల్గా అసలు ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు స్టెప్ మైదానం అని చెప్పేసేసి ఇరాను, తర్వాత దక్షిణ రష్యా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్, ఈ ప్రాంతం నుంచి గుర్రాల మీద తిండి లేక ఆ స్టెప్ మైదానాలలో గుర్రాల మీద వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్న ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, మూలవాసుల్ని ధ్వంసం చేసి చంపేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే ఆర్య గణాలు 5 ఉంటాయి. 5 గణాలలో వీళ్ళు యాక్చువల్గా క్రిమినల్ గ్యాంగ్స్. ప్రపంచమే గర్వించినటువంటి సింధు కల్చర్ని, సింధు నాగరికతను ధ్వంసం చేసిన వాళ్ళు. అందులో వీళ్ళు భాగస్వాములు. ఓకే. దాని తరువాత జోధ్పూర్ దగ్గర సెటిల్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ మార్వార్ అనే ప్రాంతం నుంచి బయలుదేరి వాళ్ళు మొట్టమొదట వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. 1757 ఆ ప్రాంతంలో. అక్కడ అప్పుడే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వాడు దోచుకోవడానికి వచ్చాడు, వీడు దోచుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఇద్దరు దోపిడీదారులు, ఇద్దరు దొంగలు కలిసి మిలాఖత్ అయ్యారు. మిలాఖత్ అయ్యి అక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ని, ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ని వీళ్ళు దోచుకోవడం మొదలుపెట్టారు. ఈ మార్వారీస్ ఎంత దోపిడీదారులు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకే వీళ్ళు అప్పులు పెట్టేవాళ్ళు. ఓకే. అక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఇంటి పేరు ఏమిటంటే, ఇల్లు అంటే ఒక కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ పేరు ఏంటంటే జగత్ సేట్స్. జగత్ సేట్స్, వెస్ట్ బెంగాల్. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సైడు, అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక సైడు, తర్వాత మార్వారీస్ ఇంకొక సైడు.
వీళ్ళిద్దరు కలిసి కూడబలుకొని దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. ఇది వీళ్ళ స్టోరీ. ఓకే. అక్కడ నుంచి మొదలై ఒక బ్యాచ్ ఏమో అస్సాము అటు వెళ్ళిపోయింది, ఇంకొక బ్యాచ్ ఏమో బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలకు వెళ్ళింది, ఇంకొక బ్యాచ్ ఏమో మధ్యప్రదేశ్, అప్పుడు ఛత్తీస్గఢ్ కూడా అందులో ఉండేది, మధ్యప్రదేశ్, ముంబై, తరువాత ఈ 19వ శతాబ్దం బిగినింగ్లో దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఓకే. సరే, అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా, అంటే బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, తర్వాత వైష్ణవ బ్రాహ్మిన్స్. ఇప్పుడు వీళ్ళు కూడా వైష్ణవ బ్రాహ్మిన్స్ కిందకి వస్తారా? వైష్ణవుల కిందకి, వైశ్య వైశ్యాస్ కిందకి వైశ్య వస్తారు. కిందకి వస్తుంది. అంటే యాక్చువల్ గా ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. వైశ్యులు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న కోమట్లు కాదు. ఓకే, దక్షిణ భారతదేశంలో ఉన్న కోమట్లకు వీళ్ళకి అసలు సంబంధం లేదు. నేను అదే అడుగుదాం అనుకున్నాను. అంటే ఇప్పుడు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారని, వాళ్ళు ప్రాపర్ ఇండియా కాదు, వేరే దేశం నుంచి. మరి ఏ విధంగా, అంటే అంత స్థాయిలో వాళ్ళు ఇక్కడికి అంటే కూరుకుపోవడానికి అసలు ఏ విధంగా అయ్యారు సార్? అంత ఇప్పుడు 100కి 90 మంది 90-95% వ్యవసాయం మీద ఆధారపడి, చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళంతా ఏమిటి, వాళ్ళ పిల్లలు సాక్కోవడానికి, తర్వాత వాళ్ళకి పంటలు పండించుకోవడానికో, లేకుంటే వడ్రంగి పని చేసుకోవడానికో, లేకుంటే కంసాల పని చేయడానికో, కుండల పని చేయడానికో, చెప్పుల పని చేయడానికో ఉంటారు. వీళ్ళు యుద్ధం ఎట్లా చేస్తారు? చేయలేరు కదా. యుద్ధం చేసేదానికి ప్రిపేర్ అయి వచ్చిన వాడుకున్నాం, వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుకునే వాళ్ళకి తేడా ఉంటది కదా. దోచుకునేవాడికి వాడు ఎట్లా స్థిరపడ్డాడంటే ఈ విధంగా స్థిరపడ్డాడు. దోచుకోవటం, దాచుకోవటం వాళ్ళ వృత్తి. బేసికల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా. మనం బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టామనుకుంటున్నాము, కానీ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడే ఉన్నారు, మార్వాడీస్. సరే, అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో గో బ్యాక్ మార్వాడీస్ అనేది రీసెంట్ టైమ్స్ లో బాగా ఎక్కువ వింటున్నాం సార్ తెలంగాణలో. మరి ఇది వరకు కూడా ఉండేది, బట్ రీసెంట్ టైమ్స్ లో ఎందుకు ఇంతగా వినిపిస్తుంది ఈ మాట? యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ నేను 8 నెలల క్రితం చెప్పాను, పబ్లిక్ చెప్పాను. గుజరాతీ మార్వాడి దండుపాళ్యం అని చెప్పాను నేను, ఒక వీడియో కూడా చేశాను. అయితే ఇప్పుడు ఎందుకు ఇట్లా ఫ్లేర్ అప్ అయింది అంటే, వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, ఇప్పుడు కోమట్ల వ్యాపారానికి ఉన్న మార్వాడి వ్యాపారానికి తేడా ఉంటుంది. కోమట్లు గొడవలు లేకుండా అందరితోటి సఖ్యంగా ఉండి, ఊళ్ళో ఒక కుటుంబం ఉన్నా కూడా అందరికి సరుకులు ఇచ్చుకుంటూ, బాకీ పెట్టుకుంటూ, లేదంటే ఉద్దరికి ఇస్తారంటే చూడండి, ఉద్దరికి ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఇవన్నీ చేస్తుంటారు. నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఏదైతే అమ్మారో దానికి వాళ్ళు బాధ్యత వహిస్తారు. అందులో మంచిగా చెడున్న వాళ్ళ బాధ్యత వహిస్తారు. జనరల్ గా మంచి ఉంటాయి, కల్తీ ఉండదు. మార్వాడీలు అమ్మే సరుకులు మొత్తం కల్తీ ఉంటుంది. అందుకనే మీరు వీళ్ళు ఇంకొకటి ఉన్నది, ఈ మార్వాడీలు ఒకడు వస్తే వాడితోటి ఇంకొక ఇద్దరు తీసుకొచ్చుకుంటాడు, వాడు ప్రక్కనే వాడితోటి ఒక చిన్న దుకాణం తెరిపిస్తాడు. అవును, నిజమే, తెరిపిస్తాడు.